ముళ్ళు కిరీటాన్ని కూడా నిజమైన కిరీటంగా స్వీకరించాడు ఆ మహానుభావుడు. అలాంటి దేవుడి దగ్గరికి వచ్చినా కూడా మనలో ఏం లేదంటే విశ్రాంతి లేదు. ఏం కొరవయ్యిందంటే ఉండడానికి బిల్డింగులు ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, కుటుంబం అంతా చాలా చక్కగా ఉండొచ్చు, కానీ ఏ కుటుంబం చూసినా ఏమి లేదే అంటే విశ్రాంతి లేదండి. ఏమంటే కోర్టులు పడగెత్తిన వారికి విశ్రాంతి ఉంటుంది కదండి మీరు అనుకోవచ్చు, వారికి కూడా లేదు. ఎవరికి ఉంటుందో యేసయ్య మన ముందుకు వెళ్తే చెబుతారు. కానీ విశ్రాంతి అనేది ఎందుకు దొరకట్లేదు అని అంటే దేవుడు ఎన్నడు అన్యాయస్తుడు మాత్రము కాదు. ఎందుకంటే ఆయనలా ప్రేమించేవారు ఎవరు కూడా ఉండరు. తల్లి ప్రేమలో అయినా కొంచెం కలవసం ఉండొచ్చేమో, తండ్రి ప్రేమలో అయినా ఉండొచ్చేమో. ఉండటం ఏంటంటే ఉంటున్నప్పుడు పుట్టినటువంటి బిడ్డలు నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఆడబిడ్డ అయితే చెత్తకుండిలో పాడేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది కాలువల్లో పాడేస్తున్నారు. తల్లి మీద పక్షపాతం చూపించవచ్చు, కానీ నీ కొరకు నా కొరకు సిలువైపడిన తండ్రి ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. అయ్యో 9 మాసాల మోసి అంత దుర్మార్గ పని చేసిందా అంటే చేస్తున్నారు. లేకపోతే ఆడబిడ్డను తెలిస్తే కొడుకులని చంపుతూ ఉన్నారు. పక్షపాతం. కానీ నా యేసయ్యకు మనం ఆదర్శించిన దేవుడికి పక్షపాతి కాదు. విశ్రాంతి ఎందుకు ఉండలేదా అంటే చేతులారా మనం చేసుకుంటున్నటువంటి పనులే. దేవుడు ఏ కోణంలో కూడా ఆయన అన్యాయస్తుడు కాదండి. నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చిన నీకు విశ్రాంతి ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, కానీ ఆ విశ్రాంతి నీడలో నీవు ఉండడానికి ఇష్టపడే వారిగా ఉన్నామా లేదన్నది ఈ రోజు మన ఒక అంశము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసిపోతున్న సమస్తమైన జనులను నా యొద్దకు రండి అని పిలిచినటువంటి మహానుభావుడు, మీకు విశ్రాంతి ఇస్తారన్నటువంటి మహానుభావుడు ఎందుకు మన జీవితంలో విశ్రాంతి కలగట్లేదు అని మనం ఆలోచించినట్లయితే ఇది సినిమాలో ఉండేటువంటి విశ్రాంతి కాదండి. మీరు సినిమా చూసే టైంలో టికెట్ 5 రూపాయలు, రూపాయలన్నర, 7 రూపాయల టైంలో సినిమా చూసే టైంలో చాలా జీవితం అంతా టెన్షన్ ఉండేది. అంటే సినిమా ఏమవుతుంది అని మయ్యాన్ని బ్రేక్ ఇచ్చేవాడు, విశ్రాంతి అని వచ్చేది. అప్పుడు దాకా పట్టుకుపోయినా తెలిసేది కాదు, కొడుకునికి తెలిసేది కాదు. ఆ విశ్రాంతి అన్నప్పుడు కొంచెం బయటకు వచ్చి ఏదైనా తిన్నా తాగినా చేసేవారము. మరలా అక్కడ మొదలవకముందు వెళ్ళిపోయి ఆ చీకట్లు ఎవరి మీద పడిపోతున్నామో తెలిసేది కాదు, కుర్చీలు ఎవరి మీద పడిపోతున్నామో తెలిసేది కాదు. కానీ అలాంటి విశ్రాంతి కాదు ఇది. లేదా మనం ఒక సీరియల్ చూస్తుంటే మయ్యం అటువైపుకి వచ్చి అటువంటి విశ్రాంతి కూడా కాదు. ఈ విశ్రాంతి ఎటువంటిదా అంటే భూలోకమందు పరలోకమందు కూడా ఇచ్చే విశ్రాంతి. ఈ విశ్రాంతి దేవుడికి మహిమ కలుగును గాక. ఇది చదువుకోవడం చాలా సులువుగా ఉంటుంది, మాట ఎన్నోసార్లు విన్నాము కాదని మనం అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు ఈ విశ్రాంతి కోసము. కానీ ఒక దినం వస్తుంది, ఆ విశ్రాంతి నీవు డబ్బు పెట్టినా దొరకదు. ఒకరు మొర పెడతామన్నా కూడా ప్రభు సమీపంగా లేని పరిస్థితి కూడా రాబోతూ ఉంది. ఎప్పుడన్నా మనం ఎన్నోసార్లు ఈ మెసేజ్ నేను వినలేదేంటంటే, నాకు కొత్త ఏంటండి అని మనం అనుకోవచ్చు, కానీ మహావీరుడు 2023 సంవత్సరాల క్రితం ఎంతో మంది హతసాక్షులైపు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. ఇయాటికి విశ్రాంతి లేకపోతే రాసిన గ్రంథము కాదు. సంవత్సరాలకి ఒకటి రాసిన గ్రంథము కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కొంతమంది నరకబడి, అనేక రకాలుగా వేయబడి, కాల్చబడి పరిశుద్ధమైన గ్రంథం మన చేతికి వచ్చింది. ఈ గ్రంథంలో ఏ మాట నువ్వు ఒకవేళ ఎన్నట్టుగా లేకపోయినప్పటికీ కూడా దీంట్లో వాక్యం మాత్రము నెరవేరక మానదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్తమైన జనులను నా యొద్దకు రండి. ఆయన వద్దకు రావటం ఏంటి, వస్తు విశ్రాంతి ఇవ్వటం ఏంటి అని అనుకుంటే, ఆయన దగ్గరకు వచ్చిన మనము విశ్రాంతిని పొందుకోవాలంటే ఆ విశ్రాంతి ఎలాగొస్తుందయ్యా అని అంటే చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఎలా చూడండి. 5 అమ్మా ఒక 5 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. మరలా ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా 5 మాటలు మీ హృదయంలో నా హృదయంలో కూడా ఉండిపోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
లోకగా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం, పేజీ నెంబర్ 76. తీసుకున్నారా అందరూ? లోక పేజీ నెంబరు 76, 28. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇలా తలల పైకి ఎత్తుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనకి ఇచ్చింది ఒక వాగ్దానము, 4 హెచ్చరికలు. ఏంటండి? ఒక వాగ్దానము, 4 హెచ్చరికలు. అంటే ఒక కార్యం జరగాలంటే మనం ప్రభువు చెప్పినట్టుగా లోపడకపోతే ఆ కార్యాలు జరగవు. వచ్చిన మన జీవితాలు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే విశ్రాంతి. ఇంతవరకు ఒక విశ్రాంతి మనం సంపాదించుకోలేకపోయామేమో. ఎన్నో ప్రార్థన పరిగెట్టించవచ్చు, లేదా ఎంతోమంది చేతులైతే నాకు ఉన్నటువంటి సమస్య పోయి విశ్రాంతి వస్తుందని నమ్మి చేయించుకుని ఉండొచ్చు, మంచిది. అయినప్పటికీ ఆ విశ్రాంతి కనుక నీలో లేకపోతే నా యేసయ్య ఈ రోజు ఆ విశ్రాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా రాయించారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఎందుకు ఏడాలండి? యేసు ప్రభువుకి ఏడుపంటే ఏమన్నా ఇష్టమా? ఏమండి, ఎందుకు ఏడాలి? ఏడుపంటే ఆయనకి ఏమన్నా ఇష్టమా అంటే, నీ బాబు కోరి నా బాబు కోరే ఏడమన్నాడు తప్ప ఆయన కొరకు కాదు. వారు ఎందుకు ఏడుస్తున్నారంటే, యేసు ప్రభు వారిని సిలువేసి నడిపిస్తూ ఉంటుంటే చూసి సియోను కుమార్తెలు ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కలవర కొండ మీద సిలువ మోసుకుని వెళ్తుంటుంటే, అయ్యో నా ప్రభువుని సిలువేశారా అని ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువుకి సిలువేస్తారని తెలుసు, ఆయన గాయపడతారని తెలుసు, ఆయన మన కొరకు రక్తం చిందిస్తారని ఆయనకు అంతా తెలుసు. నీకు నాకు తెలియదు, కానీ సమస్తం కూడా ఆయనకి తెలిసే దానికి శ్రద్ధంగా ఆయన దానికి లోబడిపోయి ఒక గొర్రె పిల్ల తల వంచుకున్నాడు ఆయన. కానీ వీరు తెలియక ఏడుస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు. అయ్యో నా తండ్రి నేను సిలువ వేసేసారా, నేను సిలువ మన మీద కడుతున్నారా, అయ్యో నేను కొడుతున్నారని ఏడుస్తుంటుంటే యేసు ప్రభు వారు ఒక భుజం మీద సిలువ ఉంటుందంటే వెనక్కి తిరగలేక అక్కడ అదే మాట రాయించారు. తిరగలేక తిరిగి, సియోను కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు. మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుడి. ఏడుపులు చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. కానీ ఆ ఏడుపు ఇక్కడ వేసేసేపట్ల ఏడుపులో చాలా రకాలు ఉన్నాయి. కొట్టకుండా ఏడ్చేస్తూ ఉంటారు పిల్లలు, కొట్టకుండానే ఏడ్చేస్తారు. ఏమంటే జరిగినప్పుడు ఏదైనా చూడండి, ఎక్కడన్నా ఏదో పెద్ద అయినో లేకపోతే ముసలాడు చనిపోయినప్పుడు ఆ నలుగురు కనిపిస్తే కానీ వీళ్ళు మొదలెట్టరు. అంటే అక్కడ ఆ ఏడుపు ఉండాలి. కానీ యేసయ్య మాట్లాడేది ఆ ఏడుపులు కాదు, చాలా రకాల ఏడుపులు ఉన్నాయి, చాలా రకాలు ఏడుపులు ఉన్నాయి. అప్పుడు దాకా వాళ్ళు ఏడరు. వాళ్ళు తెచ్చినటువంటి జిలేబీలు, ఏమంటే వాళ్ళు తెచ్చినటువంటి ఆ స్వీట్లు రకరకాల తింటారు. ఇంకా నేను చూసిన వాడినే కదా. సరిగ్గా ఏదైనా వస్తున్నప్పటికీ భూములు పెట్టేస్తారు. అంటే వారిని చూసి పెడతారో లేకపోతే పోయినటువంటి ఆ ముసలం కోసం పెడతారో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికీ కూడా నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే తర్వాత చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసయ్య చెబుతున్నటువంటి ఏడుపు ఎవరి కోసం ఏడమంటున్నారంటే, మొట్టమొదటిగా మీ కొరకు మీరు ఏడండి, రెండోది మీ పిల్లల కొరకు కూడా ఏడవండి. ఇప్పుడు చాలామంది ఏడుపులు ఎలాగున్నాయి అని అంటే, చాలామంది ఏడుపులు ఎలాగున్నాయి అంటే ఎదరవాళ్ళ మీద పడే ఏడుపులు కొంతమంది,
ఏమండి, కొంతమంది అయితే వారికి దక్కలేనిది కూడా దక్కాలనేటువంటి ఒక స్వార్థం అని వేడుకు, లేదా రకరకాలటువంటి ఏడుపులు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. కానీ లేదా కొంతమంది అయితే సీరియల్ చూసి కూడా ఏడ్చేవారు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు ఎడుతుంటే డబ్బులు ఇచ్చి మనం ఎడుతున్నారు చాలా మంది. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కామెడీ కాదు. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నాడు, సీయోను కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవలసిన పని లేదు, నేను చేయవలసింది నేను చేస్తున్నాను. మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడ్చే రోజులు ఆనాడు రాయించాడండి యేసయ్య, ఈ రోజు కాదు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయించాడు యేసయ్య ఈ మాట. ఎన్నో 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 వేల క్రితం రాయించినటువంటి మాట అది. ఆనాడే తెలుసు తండ్రికి ఏం జరగబోతుందో తండ్రికి తెలుసు, ఏం జరుగుతుందో తండ్రికి తెలుసు, మన భవిష్యత్తు అయిపోయానికి తెలుసు. నీకు నాకు తెలియదు, కానీ తెలుసున్న తండ్రి అంటున్నారు, నా కొరకు ఏడవద్దమ్మా కుమార్తెలారా, నేను మీ శ్రేయస్కోరి సిలువను మోస్తున్నాను, మీ శ్రేయస్కోరి నేను 39 కొరడా దెబ్బతిన్నాను, నేను దాని కొరకు ఏం బాధపడలేదు. కానీ మీ కొరకు, మీ జీవితాల కొరకు, మీ బిడ్డల కొరకు మాత్రం మీరు ఏడవండి, ఏడవండి, ఏడవండి అంటే యేసయ్య ఏమంటున్నారంటే, నీ జీవితం ఎలా వెళ్ళిపోతుందో నువ్వు సరి చేసుకుంటూ, నీకు నువ్వు చక్కబెట్టుకుంటూ, మెలుగు కలిగి ప్రార్థన చేసుకుంటూ ఏడు అని అక్కడ దానికి ఉదాహరణ. అయ్యో మనం ఎలా తప్పుపోతున్నాము, మన బిడ్డలు మనల్ని ఎలా తప్పుపోతున్నారని మన బిడ్డల కొరకు కూడా ఏం చేయాలి? ఏడవాలి. తల్లిదండ్రులు లక్షలు పెట్టి చదివిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వేలకు పెట్టి మా బిడ్డలు చాలా మంచి క్లాసులో చదువుతున్నారు అనుకుంటున్నారు. కానీ బిడ్డల కోసం ఏడ్చి ఉపవాసం ఉండే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మీకు మీరే పరీక్షించుకునే రోజులు ఇవి. ఎందుకంటే నువ్వు డబ్బు పెట్టి చదివించవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చినట్టు సీటుని బట్టి చదివించవచ్చు, కానీ వారికి సెక్యూరిటీ మాత్రం నీవు ఇవ్వలేవు. నా రోజు అవుతుందంటే ఒక దుర్మార్గుడు చిన్న బిడ్డని పాటు చేసి చంపేశాడు. తనకు మనవరాలు కూడా ముదు మనవరాలు ఎంత అవుతుంది, ముదు మనవరాలు అవుతుంది. తండ్రికి కూడా అర్థం అవ్వలేదంట, ఏడుస్తుందంట. ఏడుస్తుంటే తాట దగ్గరికి వెళ్తే చేసిందంట ఒక పెద్ద, అంటే చెప్పడానికి కూడా బిడ్డకి తెలియదు ఇలా జరిగింది డాడీ అది చెప్పడానికి ఆ బిడ్డకి తెలియదండి. కానీ మన ఏడుపులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సీరియల్ ఏడుపులాగా ఉన్నాయా? లేదా ఏదో కొనుక్కోలేదని ఏడుస్తూ ఉన్నామా? లేదా ఏదో పట్టుకోలేదని ఏడుస్తూ ఉన్నామా? లేకపోతే మన ఏడుపులు ఎలాగున్నాయని దేవుడు అడుగుతూ ఉన్నాడు. యేసయ్య కోరుకోలేదు, యేసయ్య సిలువట్టు పడ్డారని ఏడ్చే రోజులు కాదు, లేకపోతే ఎక్కడో ఏదో అయిపోయిందని ఏడ్చే రోజులు కాదు. కానీ నీకు నేను ఎలాగున్నాను, నా కుటుంబం ఎలాగుంది, నా బిడ్డల మీద దేవుడు కృప ఉందా లేదని నేను ఏడ్చే రోజులు ఇవి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పసిపెట్టండి, ఇంకా మాట్లాడటం కూడా తనకి ఏం చేశాడో కూడా చెప్పడానికి తనకి తెలీదు. ఇప్పుడు ఆ పాపం చేసిన వాడు ఏమన్నా యవనస్తుడు అంటే యవనస్తుడు కాదు. మనవరాల వయసు, ముదు మనవరాలు ఏదంటారు కదా వయసు. అటువంటి వాడు చిన్న బిడ్డని పాడు చేసి చంపేస్తే ఆ బాధకి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చచ్చిపోతే దాంట్లో ఇచ్చిన రిపోర్టు ఒక వ్యక్తి పాడు చేస్తే నీ అమ్మాయి చచ్చిపోయింది. తండ్రి బోరు నేడుస్తున్నాడండి, బోరు నేడుస్తున్నాడు. దేవుడు అనేక సంవత్సరాల క్రితం రాయించాడు దీన్ని, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. అయ్యో కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, క్షేమకరంగా నా బిడ్డని తీసుకెళ్ళయ్యా అని మోకాలేసి ప్రార్థించే తల్లిలు ఎంతమంది ఉన్నారు? మీకు మీరే పరీక్షించుకునే రోజులు ఇవి. మన బిడ్డలు ఊరిగానే ఊరిలో ఉంటూ ఉన్నారు, ప్రాంతంగానే ప్రాంతం వెళ్తూ ఉన్నారు. ఒకవేళ నాకు చిన్న బిడ్డలు లేరండి, మనవలు ఉన్నారనుకోవచ్చు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసే బాధ్యత మనకుంది, మనకుంది, మనకుంది. ఈ కడవరి దినాల్లో తినేసేసి ఒళ్ళు పెంచుకుని నిద్రపోయే రోజులు కాదండి. ఏదో వచ్చిన తర్వాత ఏడ్చే కంటే, సీయోను కుమార్తెలారా మీ కొరకు మీరు ఏడవండి ముందు, తర్వాత మీ జీవితాలు చక్కబెట్టుకుని మీ బిడ్డల కొరకు కూడా ఏడవండి. ఎందుకంటే ఇక్కడ జీవితం ముందు, ఇక్కడ సరి లేకపోతే ఎంత ప్రార్థన చేసిన బిడ్డల దగ్గరికి వెళ్ళదు. ప్రార్థన చేస్తున్నాను, నాకు నేనేం చేయాలంటే ముందుగా నాలో ఏ లోపాలు ఉన్నాయో ప్రభు దగ్గర సరి చేసుకుని, అయ్యా నన్ను కాపాడు, నా బిడ్డల్ని కాపాడని తర్వాత ప్రభు పాదాలు బట్టి నేను చేయాలి, ఏడవాలి. చాలా చోట్ల ఏడ్చేవారు ఉన్నారు. లేదా దైవజనుల దగ్గర చెప్పుకుని, అయ్యా ప్రార్థన చేయండి, నా సమస్య ఇది, నా బిడ్డలాగా వెళ్ళిపోవడం, నా బిడ్డలాగా వెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నారే. కానీ మొట్టమొదటిగానే అది జరగక ముందే
ఆ పాపంలో పడకముందే మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నామా లేదన్నది మనమే తగ్గించుకోవాలి. మన బిడ్డలు చాలా మంచివారండి. మన బిడ్డలకి ఏ పాపం తెలీదు, కానీ ఏదో అపవాదిగాడు వారిలోకి ఎంటర్ అవుతాడు. వాడు వయసును బట్టి ఎంటర్ అవుతాడు. తర్వాత లభోదిబో అన్న సుఖము లేదు. యేసయ్య అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే మత మార్పిడి, కానీ మత మార్పిడి కాదండి. నీ బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలో, నీవు ఎలా ఉండాలో, నీ భర్త కొరకు ఎలా కన్నీరు కార్చాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో చెప్పే గ్రంథమేనండి ఇది. అంతకు మించి మిమ్మల్ని మోసం చేసేసి మీ దగ్గర 10 రూపాయలు తినేసేసి యేసయ్య కొడుకు నింపుకునేవాడు కాదు మన దేవుడు. తెలియక లోకం అలాగనుకుంటుంది, కానీ నా తండ్రి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడినా. దీంట్లో మాయ లేదు, గారి లేదు, మోసం లేదు. ప్రభు దగ్గరకు వస్తావా నీ కుటుంబాన్ని సరి చేస్తాడు, లేదా అది నీ ఇష్టమే. బలవంతులేమీ కూడా లేదు. యేసు ప్రభు వారు ఎవరు బలవంతం చేయలేదు. ఆ రోజుల్లో నన్ను కూడా బలవంతం చేయలేదు, నా తల్లిని బలవంతం చేయలేదు. వారికి ఉన్న పరిస్థితిని బట్టి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళారు. ఏమండి, నా తల్లి వెళ్తుంది, నా తల్లి వెళ్తే నేను వెళ్ళాను, చూశాను. ఇక్కడెక్కడ దొరకలేదు, లోపల లేనిది ఆ యేసు ప్రభువులో నాకు కనపడింది. అంతే తప్ప ఎవరో 100 రూపాయలు ఇచ్చి, ఎవరో వచ్చి, ఏదో సేవకులు వచ్చి నా దగ్గరకు వచ్చి సువార్త చెప్పలేదన్నప్పటికీ నాకు సేవకులు కూడా ఎవరో కూడా తెలియదు, నా తల్లికి అంతకంటే తెలియదు. కానీ అయ్యో యేసయ్య దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుందేమో అనుకున్న ఒక నమ్మకంతో వెళ్ళింది. కార్యాలన్నీ చేశారు. దీంట్లో ఏ ఒక్కరిని కూడా బలవంత పెట్టే దేవుడు మాత్రం కాదు. ఈ తొప్పుడు ఊహం చాలా మందికి ఏమవుతుందంటే వారిని పాడు చేసుకుంటూ ఉన్నారు. నా యేసయ్య ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు, ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేసేవాడు కాదు, ఏ ఒక్కరిని గాజులు బద్దలు కొట్టేసుకోవడానికి కాదు, బొట్లు తీసేసుకోవడానికి కాదు. ఎవరు సమర్పణ బట్టి వారిది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరి ఒక్కొక్క పద్ధతి. మన అయ్యప్ప స్వామి నల్ల బట్టలు వేసుకుంటారు, అది దాంట్లో వారు చూపించుకుంటారు. మన దుర్గమ్మ భక్తులు ఎర్ర బట్టలు వేసుకుంటారు, వారు దాంట్లో చూపించుకుంటారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కటి నిదర్శనం చూపించుకోవడానికి చేస్తారు. క్రైస్తవులుగా కొంతమంది కొన్ని సమర్పణ చేసుకుంటారు. అది వ్యక్తిగతంగా మీ ఇష్టము. కానీ నా యేసయ్య అయితే బలవంతం చేయలేదు. అలాగని తీసిన వారు చెడ్డవారంటే కాదు, వారు లోకాన్ని చూపిస్తున్నారు. నేను యేసు ప్రభువునే నమ్ముకున్నాను అనేసి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానమ్మా, సొంత రక్షణ అంగీకరించానని అదొక గుర్తులు. అంతేగాని దాని ద్వారా పెద్ద శాపము లేదు, దాని ద్వారా పెద్ద లోపము లేదు, దాని ద్వారా పెద్ద కీడు ఎందుకంటే లేదు. కానీ కడవరి దినాల్లో యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు, సీయోను కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవకూడదు, కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడండి అంటుంటే కన్నీరు రావట్లేదండి. ఎందుకంటే ఇదివరకు భక్తి లేదు, ఇదివరకు భయము లేదు, ఇదివరకు మోకాలను లేదు, ఇదివరకు ఉపవాసాలంటే నా చిన్నతనంలోని లాంతర్ లైట్ ఎట్టుకుని ఒక దుప్పడేసుకుని 2 రోజులు ఉండిపోయేవారండి. అందుకే వారు 90-80 సంవత్సరాలు వచ్చిన బీపీలు లేవు, షుగర్లు లేవు. ఏమండి, లాంతర్ లైట్ ఎట్టుకుని వెళ్ళిపోయేవారు చిన్నతనంలోని. మా అమ్మని అడిగోండి, అమ్మాళ్ళు ఎక్కడికమ్మా వెళ్తున్నారంటే, లేదు బాబా చర్చికి అనేది. అంటే అప్పుడు నా తల్లికి దేవుడు అంటే తెలియదు, నాకు అంతకంటే తెలియదు, కానీ అంత అర్థంగా వెళ్ళిపోతున్నారండి లాంతర్లు పెట్టుకుని అని అడిగితే నా తల్లి చెప్పేది. ఎందుకంటే ఇప్పుడులాగా ఈది దీపాలు లేవండి, కరెంటు లేదు, ఇప్పుడులా మోటార్ సైకిల్ లేవు, ఇప్పుడులా సైకిల్ లేవు, ఒక చెప్పులు ఉన్నా కూడా చెప్పులు వేసుకెళ్ళే పరిస్థితి కాదు. ఇదంతా కూడా ఇసుకే. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్ళి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చేవారు. ఇప్పుడైతే మనము శోభత్ అయిపోయింది. ఏ బత్ అయిపోయిందండి? శోభత్ అయిపోయింది. అంటే కన్నీరు కాల్చడానికి అవమానం దేవుని దగ్గర, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి అవమానము. కానీ ఏదైనా జరిగిన తర్వాత 10 మందికి తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏడడానికి మాత్రం అవమానము రావట్లా. కానీ యేసయ్య బిడ్డగా మీకు నాకు చెబుతూ ఉన్నారు, మీ కొరకు మీరు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఏడాలయ్యా అంటే పాడైపోతూ ఉన్నారండి పిల్లలు. చెప్పాను కదా, మన పిల్లలు బంగారాలు. వారికి ఏ పాపము తెలియదు.
కానీ అపవాదిగాడు వారిని పాడు చేయాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తీయండి ఇర్మీయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం, పేజీ నంబర్ 635. స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయుట నేర్పుడి, ఒకరి కొరకొకరు అంగలార్ప విద్య నేర్పుడి. వీధులలో పసి పిల్లలు లేకుండాను, అమ్మా రాజ్య మార్గములు యవ్వనులు లేకుండాను వారు నాశనము చేయుటకై మరణము వారి కిటికీలను ఎక్కుచున్నది. మన నగరములో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడేమో సీయోను కుమార్తెలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నారు. మరలా ఇక్కడ కూడా యేసయ్య స్త్రీలతోనే మాట్లాడుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే బైబిల్లో కూడా చాలా బాధ్యత స్త్రీలకి ఇచ్చారు. యేసయ్య ఎస్తేరు ప్రార్థన చేసింది, శాసనాలు తిరగ రాయించింది. అన్న వెళ్ళి నాకేం చేస్తావో తెలీదు, మగ బిడ్డనే దయచేయండి. అప్పుడు దాకా మీ పిల్లలు లేరు, చాలామంది రకరకాలుగా నిందిస్తున్నా కూడా బాధ లేదు. కానీ తర్వాత మొత్తం మీద తెలిసింది, అయ్యో బిడ్డ లేకపోతే చాలా అవమానము అని తెలుసుకుని వెళ్ళి ప్రభు దగ్గర పశ్చాత్తపడితే, పైగా కొన్ని ఏదో బిడ్డని అని అడగట్లేదు అక్కడ అన్న వెళ్ళి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభు, మగ బిడ్డ నాకు కావాలంటుంది. చూసారు అంత ధైర్యం అడుగుతుందో. మనం అయితే ఏమంటాం, తినడానికి ఆహారం లేదనుకోండి, అమ్మ కూరలే పర్లేదు, కనీసం మజ్జిగ సన్న తినడానికి కొంచెం అన్నం పెట్టి ప్రభు అని అడుగుతాం. కానీ అన్న అలాగడగట్లా, ఏం చేస్తావో తెలియదు ప్రభు, నాకు మగ బిడ్డనే దయచేయడం. ఎవరినైతే ఏమంటారు, ఏదో బిడ్డని ప్రభు గొడ్డురాలనే మాట నుంచి నేను విడిపించాలని ఆశపడుతున్నాను, అయ్యా నాకు ఆ సహాయం చేయమని అడుగుతుంది. కానీ అలాగడగట్లేదా అన్న, ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభు, నాకు ఒక మగ బిడ్డగా మాత్రమే దయచేయి, ఆ కుమారుడిని సేవకి నేను ఇచ్చేస్తాను అంటుంది. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎక్కడ కూడా చూడండి, యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నారు? స్త్రీలారా యెహోవా మాట వినుడి అంటున్నారమ్మా. ఇది ఇప్పుడు బైబిల్ గురించి రాసిన బైబిల్ కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించారని చెప్పాను కదా. కానీ ఇక్కడ యేసయ్య అంటూ ఉన్నారు చూడండి, స్త్రీలారా యెహోవా మాట వినండి. ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీ, కుటుంబం దారి తప్పుకోకుండా చూసుకునేది స్త్రీ. ఇప్పుడు చూడండి, సపోజ్ నా బిడ్డలే ఉన్నారు, నేను ఏదో తెచ్చి పడేస్తానే తప్ప నా బిడ్డలో ఏ వ్యవహారం ఉన్నారో నాకు తెలీదు. పొద్దు నుంచి వెళ్తాను, సంపాదించుకుంటాను, ఫోన్ చేసి చెప్తున్నా భార్య, ఏమంటే వస్తా ఏదో తెచ్చానంటే పట్టుకొచ్చేస్తాను, పిల్లలు తింటారు కదా అనుకుంటాను. కానీ వాడు ఏదైనా దుష్టుడు ప్రవేశిస్తే అది నాకు తెలియదు. తల్లికి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు తల్లి ఉంటుంది కనుక, ఎవరితో ఫోన్ మాట్లాడుతుందా, ఎక్కువసేపు మాట్లాడుతుందా, ఆ మాట ఎలాగున్నదని ఎవరు గ్రహిస్తారు? తల్లి గ్రహిస్తుంది. అందుకే ఇక్కడ చాలా సూటిగా రాయించారు యేసయ్య. భర్త ఎంతసేపు ఏం చేస్తాడంటే, పొలం వెళ్ళానా,
కూలిపని చేసుకున్నానా, ఇంటికి తెచ్చానా, అంతవరకే. వ్యాపారానికి వెళ్ళానా, వ్యాపారం జరిగిందా, ఆ టెన్షన్తో సరిపోతుందండి. ఆ టెన్షన్తో సరిపోతుంది. ఒక పిల్లలు పట్టించుకోలేనంత టెన్షన్ అంటే టెన్షనే. వెళ్తారు పాపం వ్యాపారానికి, ఆ వ్యాపారం చక్కగా జరుగుతుందా లేదా, ఆ వ్యాపారం వర్షం రాకుండా ఉంటుందా లేదా, ఆ వ్యాపారం నాకు జరుగుతుందా లేదా, నాకు అంటారా లేదా అన్న టెన్షన్తో వెళ్తాడు. అమ్మితే సంతోషంగా వస్తాడు, కొన్ని పట్టుకుని, లేకపోయినా కూడా పట్టుకుని రావాలి టెన్షన్. ఎవరి దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు తీసుకుని, అంటే వారి టెన్షన్ వరకు ఉంటాయి. కానీ ఇక్కడ స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే యేసయ్య, స్త్రీలు వంట వండేసి ఏం చేస్తారు వంట చక్కగాని. ఇలా చూడండి, పురుషులకి సుఖం అనేది లేదు, కానీ ఏ కోణంలో చూసినాని స్త్రీని చాలా సుఖపెట్టాడు నా యేసయ్య. తప్పడు కొట్టి యేసయ్య నామమున మహిమపరచండి. నా తల్లి ఉప్పు ఉప్పు అని ఊది ముఖమంతా మారిపోయేది, కానీ ఆ మా కొండ అన్నం ఉడికినప్పటికీ గంటన్నర పట్టేది. ఇప్పుడైతే గొట్టలు ఊది పని లేదా, పొయ్యిలు కూడా పని లేదు. ఏమండి, ఆ మంగళవారం దొరికి కుండలు మన మంగళవారం సంతలోని ఈ లోకలు మేము ఏదో ఆటలాడుకుంటూ ఆ కుండని కానీ బద్దలు కొట్టేస్తే మళ్ళీ మంగళవారం సంత వచ్చేదాకా ఆ చిన్న దాంట్లో కొంచెం అన్నం వండే పరిస్థితి అయ్యేది. ఇప్పుడైతే గుండులు తెలియదు, మొంతలు తెలియదు, పొయ్యి ఊదటం తెలియదు, మసాలా నూరడం పని లేదు. ఏమండి, ఉస్సు 3 ఏళ్ళలోకి తుసులు తినేటి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు పరిస్థితులు అయితే వేరు, కానీ స్త్రీలు ఈ రోజు దేవుడు చాలా సుఖపెట్టాడు. బాబు తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చి బిడ్డలు బట్టలు ఉతకాలంటే ఉస్సు అనే ఊపిరంతా వెళ్ళిపోయేదండి. ఇప్పుడున్న 2 బిడ్డలకి వెళ్ళి బట్టలు ఉతకాలంటే బిడ్డలు చక్కగా ముందు. అందుకే దేవుడు ఏం చేశాడంటే పెద్ద వాషింగ్ మెషిన్ ఇచ్చాడు. అదే ఆరబెట్టేస్తుంది. ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ అది సిగ్నల్ ఇస్తుంది. ఏమండి, ఎంత స్వేచ్ఛ అండి. నూతిలో నీళ్ళతోడి బిడ్డల్ని చేయాలంటే ఎంత వేదన అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఆమె ఒకళ్ళిద్దరా పెద్దలు తెలుస్తుంది 10 మందిని, కానీ నా తల్లి 10 మంది సంతానం. ఏమండి, ఇప్పుడు ఇద్దరికి చక్కబెట్టి దేవునితో గడపాలంటే కూడా చాలా ఒక 10 మంది కంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు సాగిరివు ఎంత సుఖం వచ్చేసిందా, ఇలా మోటార్ ఎద్దులోకి అలా వాటర్ వచ్చేస్తాయి. ఏమండి, అలా తిప్పుకుందులోకి చేతుల్లోకి వాటర్ వచ్చేస్తాయి. అయినా కూడా ఏమవుతున్నామయ్యా అంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఎంత సుఖం వచ్చినా కూడా స్త్రీలైన వారు ఏమవుతున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. అందుకే ఇక్కడ యేసయ్య చాలా సూటిగా మనతో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలారా యెహోవా మాట వినండి, స్త్రీలారా యేసయ్య మాట వినండి. కిటికీల నుంచి మరణదూత ఎక్కి వస్తుంది. యవనస్తులు లేకుండా చేయాలని చూస్తూ ఉంది. యవనస్తుల మీద వాడు కొన్నేసాడు. చూడండి, వాళ్ళు పెద్ద వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు. 30-47 సంవత్సరాలు ఉక్కు బద్దలా ఉంటున్నారు. రోడ్డు మీద కనిపించే ట్యాక్సీలన్నీ ఎవరేమ్మా 18 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలలోనే దేవుడు నమ్మిన వారైతే పరలోకి పిలుపడుతున్నారు, నమ్మలేని వారైతే కృతాంజలి రాస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే యవనస్తులు లేకుండా చెయ్యాలని ఎవరు ప్రవశించాడు? మరణదూత. అందుకోసమే మనం ప్రభు దగ్గర ఏం చేయాలంటే మన కొరకు మనం ఏడవాలి. రెండోది మన బిడ్డల కొరకు కూడా ఏడవాలి. ఎంతేంటో లేదు ప్రభు నాకు ఏడుపు రాదు అంటావా, అది నీ ఎత్తుకాత్మ జీవితానికి నీకే వదిలేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. జరగరాని జరగకుండే ప్రభు దగ్గర ఏడిస్తే జరిగేదాన్ని ప్రభు ఏం చేస్తారంటే ఆపుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న 3 ఎవరి బిడ్డలండి చదువుకుంటున్నారు, మంచి భవిష్యత్తు ఉంది. మహా ఉంటే ఒకరికి 18, ఒకరికి 19, ఒకరికి 20. మన అనాథాన్ని మాగవెల్లి రూట్లో ఒక కొబ్బరి చెట్టు కొట్టి 3 చోట్ల చచ్చిపోయారు. ఇదే సంవత్సరంలో 2024 సంవత్సరంలో 3 ఎవరి బిడ్డలు. దాంట్లో ఒక ఎవరి బిడ్డ మా ఎలసెల్లి మా పెన్మంగ గారికి దగ్గర మా మరదలకి అత్తవారికి సంబంధించిన ఒకడంటే 3-4 అన్నదమ్ములకి ఒక్కడే కుమారుడంట. చాలా మంచివాడంట అండి. ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళ అబ్బాయి తెలియదంట. అయితే 2 ఫ్రెండ్స్ తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం రారా అని. యారు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. తాగి మైకుల్లోని కొబ్బరి చెట్లు పడితే కొబ్బరికాయలు కూడా పడ్డాయంటండి. చూసిన వారు చెప్పేది నెలలేదు. కానీ
దేవుడికి మహిమ కలుగును గాక. యవనస్తుల మీద ఏం దాడి చేస్తుంది? మరణదూత. ఈ ప్రార్థనలు ఎందుకయ్యా, ఈ ఉపవాసాలు ఎందుకయ్యా, ఈ కన్నీరు ఎందుకయ్యా, ఈ ప్రయాసం ఎందుకయ్యా అంటే ఇది ఏదో బుజ్జిగడి పెడితే అయిపోయి పని కదండి. మనందరినీ కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు కానీ మనకి పూడ్చారు. ఏదో మన జాయితలు మార్చడానికో మన మోకాలు మార్చడానికో కాదు. మన జీవితాన్ని మార్చి మన బిడ్డలని సుఖశాంతులుగా, మన బిడ్డలని చిరకాలం మనం చూసేలాగా ఉంచాలని ప్రభు మరొక అవకాశాన్ని మనందరికీ కూడా ఇచ్చాడు. చదవడం మళ్ళీ అదే వాక్యం. ప్రియులారా, స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఎలాగమ్మా? మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. ఎవరి మాట ఆలకించాలి? కొన్ని లోపల చెబుతున్న వారి మాటలు ఆలకించగలద్దండి. సోషల్ మీడియాలో చెబుతున్న మాటలు మనం ఆలకించగలద్దు. కానీ దేవుని మాట అయినా మనం ఆలకించాలి కదా. మన జీవితం ఎక్కడ ఇంకొక దొంగలు చచ్చిపోతాం. కొన్ని మనుషులంటే భయం లేదు మనకి, కానీ నిన్ను నన్ను సృష్టించిన తండ్రికి జడాలి కదా. కొన్ని తల్లిదండ్రులకి బిడ్డలు జడలేని వారుగా ఉండొచ్చు, కానీ నిన్ను నన్ను పోషిస్తున్న దేవుడికి జడాలి కదా. అందుకే అక్కడ యేసయ్య అంటున్నారు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు ఏం నేర్పాలమ్మా? సీరియస్ చుట్టం కాదమ్మా, లేకపోతే సెలవు స్టార్టింగ్ చేయడం కాదు. మనకు తల్లి అన్నదండి, అమ్మా నీ కుమార్తె సెలవు చాలా ఎక్కువగా వాడేస్తుందని అంటే ఆ తల్లి అదంటే నేను ఎలాగ వాడలేదులండి, మా పిల్లగా వాడుతున్నారు అన్నంట. అన్న ఒక 2 నెలలకి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉందంట, అయ్యా నా కుమార్తె వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది అని. పోలే అమ్మ, మీరు చిన్నతనం ఎలాగే చేయలేదు కదా, పోలే మీ కుమార్తె చేసినారు అంటే సేవకుడు. మరి ఏం చేస్తాడు? చూశాడు దైవజనుడు, అమ్మా మీ బిడ్డని కంట్రోల్లో పెట్టుకో, చూడు జాగ్రత్తగా ఎవరికి చేస్తుందో ఏంటో అంటే మేము ఎలాగ సెలవులేదండి మా పిల్లలు వాడుతుంది అన్నదంట తల్లి. 2 నెలలకి జరిగింది ఏంటయ్యా అంటే ఫోను లేదు, స్విచ్ ఆఫ్, కుమార్తె కనపడలేదని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉందంట. అవునమ్మా నీ వయసులో చేయలేదు కదా, నీ కుమార్తె చేసింది సంతోషించానంటే ఇంకా అంత కసాయుడు అంటే ముందు చెప్పాడు ఆయన. సేవకుడు కసాయుడు కాదు, ముందు దేవుడు చెప్పించాడు. కానీ చెప్పిన తల్లి ఏం చేసినట్టే నీళ్ళు గర్వంగా మాటను చెవును పెట్టలేదు. పెట్టకపోవడం ఎవరి తప్పై అంటే ఆ తల్లిదే. అయ్యో దైవజనుడు ఎందుకు చెప్పాడు, ఆ వాక్యం దేవుడు నా కొరకు ఎందుకు మాట్లాడించాడో, లేకపోతే ఆ మాట నాతో ఎందుకు చెప్పించాడని అమ్మ ఒకవేళ ఫోన్ కానీ చేస్తాను, అత్తమ్మ ఎవరికి చేయకూడదమ్మా, ఎవరితో మాట్లాడకూడదమ్మా అని మరలా ఆ పిల్లని ఏం చేయాలి? చక్కగా తల్లి దగ్గరికి తీసుకుంటే వచ్చేస్తుందండి. ఇవాళ చాలామంది బిడ్డలు పాడైపోవడం కూడా కారణం ఇంకోటి చెప్పంటారా? ఇంకోటి ఉంది, తల్లిదండ్రులే కారణం. ఇవాళ బిడ్డలు పాడైపోవడం కారణము ఎంతసేపు ఏం సంపాదించేద్దామా అని చూస్తానే తప్ప ఆ బిడ్డలు తీసుకుని ఏదో రోజు అయ్యో సరదాగా బీచ్ గాను, లేకపోతే సముద్రం కడగానో, లేకపోతే ఒక దేవుడికి నచ్చలేంది కాకుండా దేవుడికి నచ్చేటువంటి మంచిదాని కాడికి తీసుకెళ్తే బిడ్డలు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇంకో దాని కాడికి వారు వెళ్ళరు. వీళ్ళకి ఏమవుతుందంటే అన్నమో కూడా తగిలి, అమ్మ నువ్వు క్యారెక్టర్ వచ్చేయి, నీకెంతో గంటలో నేను అంతా చూపించేస్తానంటాడు. అపవాది గారు యేసుప్రభువుకే చూపించేశాడు, నీకు నాకు చూపించడం గొప్ప. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుప్రభు వారిని లోకమంతా చూపించేసి నీకు ఇచ్చేద్దాను, నాకు మొక్కు చేయన్నాడు ఆయన. నీ బద్ద ఎంత, నా బద్ద ఎంత, మన బిడ్డల బద్ద ఎంత. ఏమండి? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడమ్మా? యెహోవా మాట చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. ఆయన మాట ఆలకించిన వారు ఏం చేస్తారు అంటే మన బిడ్డలు శేషును కూడా కోరుకుంటారు.
భార్య చెప్తుంది, ఏమండి మన బిడ్డలకి ఈరోజు సెలవా, సినిమాలకు అటువంటి బిడ్డలు చూసి పాడు చేయొద్దు కానీ సరదాగా ఏ సముద్రం వరకు లేదా ఏ బీచ్కు తీసుకెళ్దామండి అని అంజలైన వారు. లేదు దేవుడు నమ్ముకున్న కుటుంబాలైతే పోయి ప్రార్థనలో కూర్చుందామండి, ప్రార్థన చేసుకుందామండి, లేదా ఎక్కడో ఎగ్జిబిషన్ జరుగుతుంది కాసేపు చూసొద్దామండి, లేదా సర్కస్ జరుగుతుందని చూసొద్దామని అంటే ఆ పిల్లలకి ఎంత ఆనందమో. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వారికి పొట్ట నిండా పెట్టేస్తున్నాం కదా, ఒంటి నిండా వస్త్రాలు ఇస్తున్నాం కదా అని తల్లి అనుకుంటుంది. తండ్రి అనుకుంటాడు ఏం కావాలో తెచ్చిపడేస్తున్నాం కదా అనుకుంటాడే తప్ప, అయ్యో వారు కూడా స్వేచ్ఛగా కొంచెం తిరగాలి కదా ఒక్కొక్కసారి స్వేచ్ఛగా తిప్పేటువంటి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఇవాళ ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక అనామకుడు పరిచయం అవుతున్నాడు, ఊరంతా తిప్పుతున్నాడు. అయ్యో నా తల్లిదండ్రులు చూపించలేదు లోకము, ఆ అనామకుడు చూపిస్తున్నాడని వాడితో వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరయ్యంటే కేవలం తల్లిదండ్రులే. చూడండి, ఎవరో మనం చూస్తూ ఉంటాము, డైలీ లక్షలు అమ్మినా సరే మంగళవారం కూడా వాళ్ళు షాపు కట్టరు, ఆదివారం కూడా కట్టరు. ఎందుకంటే ఇంకా 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 అంటే బిడ్డలు ఏమైపోయినా పర్లేదు, కుటుంబంలో సర్దలేకపోయినా పర్లేదు, ఎంతసేపు వారికి ఏం కావాలి? డబ్బు డబ్బు డబ్బు. చివరికి ఏమవుతారు? ఓ వెంకటేశ్వరుడు బోర్డు సంపాదించాడండి, ఒకే ఒక కూతురు, కోట్లు ఉన్నాయాల, ఎవరినో ప్రేమించింది, వెళ్ళింది, కొత్తపేట కాలంలో పడి సరిపోయింది. చాలా సంవత్సరాలు అయితే పేపర్లోనే పడ్డది, చాలా సోషల్ మీడియా అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ సైడ్ ఉన్న మనము మన బిడ్డ పంపకాలు కూడా నేర్చుకోవాలి. అడుక్కునేవాడు కూడా పెడతాడు, కొట్టకుండా పట్టుకెళ్ళి అమ్మా ధర్మ చేయండి అంటాడు, మనకి ఇచ్చింది వాడు తింటాడు, వాడు ఆకర్షణ అవసరం బిడ్డలు కూడా పట్టుకెళ్తాడు. పక్షులు కూడా తెలుసుకున్న బిడ్డల్ని మనం కప్పించగలదండి. కానీ మనం ఎలా పెంచుతున్నాం అన్నది మనకు కావాలి. దైవపూర్వకంగా పెంచుతున్నామా, దేవుడికి దగ్గర చేస్తున్నామా, లేకపోతే తల్లి టీవీ కాడ కూర్చుంది బిడ్డ ఫోన్ మాట్లాడుతుంటే ఓ బాగుంది అనుకుంటున్నామా? ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాలు ఎలా ఉన్నాము అన్నది మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం కూడా పరీక్షించుకోవాలి. మనకు ఉన్నది 2 కళ్ళే, కానీ 10 కళ్ళుతో కాపాడుకోవాలి మన కుటుంబాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కాపాడుకోవడం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు కాపాడుకున్నంత మాత్రమే రాదు, కానీ నీ కొరకు నీ బిడ్డల కొరకు మొట్టమొదటి ఏం చేయాలి? ఏడవాలి. ఏడ్చినప్పుడు ఏ పాపంలో పడనవాడండి దేవుడు, అన్నవాడు. ఈ ఉపవాసం ఉన్నాయి ఈ లోకంలోనే మనకు తెలుసున్నటువంటి దైవజనుడి ఆ కుటుంబంలోని వారి కుమారుడిని సంఘమంతా ఆరాధన జరుగుతుందని లేనట్టుగా నాకు చూపించారు. కానీ వారికి ఒక అలా మాట చెప్పిన వారికి అర్థం కాదు, వారికి అర్థము కాదు. ఆయన మంచి సేవకుడే, కానీ కుమారుడు ఎలా ఉన్నాడంటే లోకంలో ఉన్నాడు. కానీ నాకు వచ్చినటువంటి కలపాలు ఏంటంటే సంఘమంతా ఆరాధన జరుగుతుంది కానీ వాళ్ళకు పాస్టర్ గారు అబ్బాయి సంఘంలో లేదు. మరి ఎందుకు అలా చూపించారో నాకు తెలియదు, కానీ దానికి ఏదో కారణం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాబోతున్న దినాలను మంచి అనుకుంటారమ్మా. అన్నయ్య అన్న పిలుపులో కూడా స్వార్థవాది జాగ్రత్త. మన ఇంటికి వచ్చి బిడ్డలు ఎవరైనా అవ్వచ్చు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అన్నయ్య వరుస అవ్వచ్చు, ఇవాళ బండి మీద ప్రేమికులు ఎవరు నాకు పోలీసులు వస్తుంటే ఎవరంటే అన్నయ్యకి విలువ లేదు, ఇవాళ ఒక బంధానికి విలువ లేదు, పాపం చేయడానికి ఒక అన్న చెల్లెలకి సంబంధం లేదు. ఇవాళ వరుసకే అన్నయ్య, వరుసకే చెల్లి, అది దాటేదాకా చాలా భయంకర దినాలు మనం ఉన్నాం తెలుసండి. ఇంకా ఎన్నెన్నో జరగబోతూ ఉన్నాయి, భయంకరమైన ప్రమాదాలు రాబోతూ ఉన్నాయి, జలపరవ రాబోతూ ఉంది. నీవు నేను క్షేమంగా ఉన్నావంటే నీ తిండిని బట్టి కాదు, నీవు నేను ఇంకా ఆరోగ్యంతో ఉన్నావంటే మనకున్న డాక్టర్లను బట్టి కాదు. 2020, 2021 పెట్రోల్ రాలిపోయారు, వారికంటే కూడా మనం మంచివారు కాదు. మన గ్రామాల్లో కూడా రాలిపోయారు. 1,60,00,000 ఖర్చు పెట్టిన బాలసుబ్రహ్మణ్యం మిగలలేదు, ఇంకా ఖర్చు పెడతామన్నారు. ఎంత ఖర్చు పెట్టినా లేదా అవకాశం అన్నారు. అక్కడ అప్పటికే 1,60,00,000 ఖర్చు పెట్టారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి. ఏమండి, ఇవాళ నీవు నేను సుఖంగా ఉన్నామంటే మనకున్న ఏదో సంతానం బట్టి మన చదువును బట్టి కాదు, కానీ ప్రభు మన దైవజనులు చేస్తున్న ప్రార్థన, మన తల్లిదండ్రులకు చేసిన ప్రార్థనలు మనం నడిపిస్తూ ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చాలా మంది అంటున్నారు, ఏమంటే యేసు ప్రభువుని నమ్మలేరు నమ్మలేవారు కూడా బాగున్నారు కదా అంటున్నారు. అవును బాగున్నారు, కానీ వారికి విశ్రాంతి లేదు. విశ్రాంతి లేదండి. నేను ఒక దయచేసి విన్నారా లేదో కానీ అంబానీ వాళ్ళ అబ్బాయికి 1000 కోట్లు ఇచ్చాడండి. ఎన్ని 1000 కోట్లు వచ్చినాయంటే కట్నం. ఆయన ఆ పెళ్లికి వచ్చిన ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడంట. ఎంతమ్మా? 1 కోటి కాదు, లేకపోతే మనం వేసుకునే సిరుపున్న కోటి కాదు, డబ్బు రూపంలోని మొత్తం 5,000 కోట్లు అయిందంటండి అబ్బాయి గారు అబ్బాయి పెళ్ళికి. కానీ ఏం లేదయ్యా అంటే సరిగ్గాలో కొంత చచ్చిపోతాడంటండి ఆయన. ఇప్పుడు పెళ్ళి అయినటువంటి కుమారుడు 40 సంవత్సరాలు 45 చలిగాలి తగిలిందా చనిపోతాడంట. అంటే శీతాకాలం గాలి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు గాలి అతనికి ఎంత మాత్రం సోకకూడదండి. కోట్లు ఉన్నాయి. అవసరమైతే హాస్పిటల్ డాక్టర్లు కొనేస్తారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగలచ్చు, డాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, హాస్పిటల్ అక్కడికి వెళ్ళిపోతే అవసరమైందని. ఆయన కట్టే నెలకు ఒక బిల్లు కొన్ని 1000 కోట్లు అండి. ఆయన దగ్గర ఉండే వాచ్మెన్కి కొన్ని 1000 కోట్లు జీతాలు. కానీ ఏం లేదంటే ఆ బిడ్డ చలిగా లేస్తే ఎప్పుడు ఆ భయంకరమైన మరణం వినాలో తెలియని పరిస్థితుల్లో గుప్పుమంటూ ఉందా కుటుంబం. ఉండడానికి ఆ 1000 కోట్లు దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ నీకు నాకు ఇచ్చినటువంటి మంచి కృప, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఇచ్చే దేవుడి దగ్గరికి నేను కూడా ప్రేమ కలిగిన దేవుడి దగ్గర ఎప్పుడు ఉండి మన కొరకు మన బిడ్డ కొరకు ప్రార్థన చేసినట్లయితే వస్తున్న అపవాది గాడు మన కిటికీలో చెబుతున్న మరణం ఏం చేస్తారంటే యేసయ్య మనల్ని విడిపిస్తారండి. యేసయ్య చేతిలో ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. చుట్టూ చూస్తూ ఉన్నాం, మనం ఏమనుకుంటున్నామంటే సోషల్ మీడియాలో చూస్తున్నామే తప్ప అయ్యో ఎలాంటి పరిస్థితి నా కుటుంబం మీదకి రాకుండా చెయ్యి ప్రభు అని ఏడ్చే తల్లిదండ్రులు కుదువైపోతూ ఉన్నారు. చూస్తున్నాము, ప్రేమ మోసాలతో యాసిడ్ వేసి చంపుతున్నారు తెలుసు. నలుగురు వేసి తీసుకెళ్ళి పాపం చేసి గోదావరిలో పాడేస్తున్నారు మనకు తెలుసు. ఏమంటే ఎవరి బిడ్డల్ని పాడు చేసి చంపుతున్నారు అన్ని కూడా మనకు తెలుసు. తెలంది ఏమీ లేదు, మన చిన్నవారం ఏమీ కాదు. కాకపోతే మనలో ఏమంటే ఒక గర్వము, నేను ఎన్ని వాక్యాలు లేదు, నాకు ఎన్ని తెలియదు, లేకపోతే దేవుడు అంటే నాకు తెలియదు, నాకు బాప్తిసం లేదు అనేటువంటి ఒక గర్వము. ఆ గర్వం వల్లనే నీకు నాకు విశ్రాంతి లేని పరిస్థితి అవుతూ ఉంది. అయ్యా వాళ్ళు రక్షించి మేము రక్షించాలని ప్రార్థన చేస్తున్నావు, కానీ ముందు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్నావా లేదా అన్నది నీకు తెలియట్లేదు. అయ్యో బిడ్డలు ఇటు వెళ్ళిపోతున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అసలు ఏంటి? ఎందుకంటే వయసుకి సంబంధం లేదండి. నేను చెబుతున్నాను కదా, వయసుకి సంబంధం లేదు. వాడు కొంచెమే ఉన్నా సరే వాడి మీద తల్లిదండ్రులు కొండు వేసి ఎప్పుడు కూడా ఉంచాలి. ఏమంటే దుర్మార్గం ఉంటుందా అంటే ఉంటుంది. అన్నయ్య చెల్లెని తిరిగేవారంటే మునుపుల్లోని ఒక సేవకుడు మా తాతగారి కాడ సంఘంలోనే ఉండేవాడు. ఏమనేవాడు? చెల్లి అనేవాడు. ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు 3 అమ్మాయిలు పుట్టారు. చెల్లి అయినా దేవుడు చూపించాడని ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు. ఆయనేమో సాకలి, ఈవిడేమో బాబు. ఆ గ్రామంలో వాళ్ళని బట్టి ఇప్పుడు దాకా కూడా ఇంకా ప్రభు నమ్ముకోకుండా అనేక మంది ఆగిపోతూ ఉన్నారు. వారిద్దరికి పెళ్ళి అయింది, 3 అమ్మాయిలు పుట్టారు. ఏమైందా బంధం? చెల్లి అన్న దాన్ని దేవుడు చేసుకోమని చెప్తాడు. దుర్మార్గుడు యేసయ్యా. వాడు అహంకారము, వాడు కామం అని చెప్పట్లా, యేసయ్య మీద మోపేశాడు. యేసయ్య చాలా తేలిగ్గా ఉన్నాడండి. భక్తి చేసే వాళ్ళకి కూడా యేసయ్య ఎలా ఉన్నాడంటే చాలా తేలిగ్గా ఉన్నాడు. కానీ ఆయన ఉగ్రత తెలియదు అంతే. బిడ్డలకి ఆయన ఉగ్రత తెలియదంతే. ఆయన కత్తిలు ఎట్టి దాడి చేయగలదు. ఒక దోమతో పుట్టి చంపించేస్తాడండి ఆయన చేసే దాడి ఎలా ఉంటుంది? లోబడే పిల్లలకి శ్రమ ఎటు రీతికి వస్తుందో తెలీదు. అప్పుడు దాకా సంఘంలో అన్నయ్య అంటూ, చెల్లి అంటూ దేవుడు చూపించడం చేసుకుంటూ ఇప్పుడు కూడా వారు సేవ చేత చేసిన దేవుడు ప్రతిక్షణం ఎడుతాడు. ఎందుకంటే అనేక మంది బిడ్డలు దేవుడి ద్వారా వైపు రాలేద్దరు వల్ల.
కానీ యేసయ్య ఎవరు విడిచిపెట్టడండి. కానీ వారు చూసి వీరు దూరం అయిపోతారేమో కానీ దేవుడికి దూరం అయిపోరేమో కానీ అది ఎంత మాత్రం వీళ్ళకే నష్టమో. ఎందుకంటే పాపం చేసిన వాడిని యేసయ్య విడిచిపెట్టాడు. అది దైవజనుడైనా అవ్వచ్చు, విశ్వాస అయినా అవ్వచ్చు, సంఘ పెద్ద అయినా అవ్వచ్చు, సంఘంలో సీనియర్ అయినా అవ్వచ్చు. నా యేసయ్య ఎవరిని కూడా అన్యాయం శిక్షించడు. అన్యాయం చేసేవారిని వదలడు. ఒకవేళ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానయ్యా, నాకు నచ్చినట్టుగా చేస్తున్నానయ్యా అనుకుంటే మరొక అవకాశాన్ని ఇస్తున్నాడనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదండి. దేవుని ఉగ్రత ఏ కోణం వస్తుంది ఎవరికి కూడా తెలీదు. ఇప్పుడు వర్షం వస్తుందంటే ఆకాశం వారు చెప్పొచ్చు, ప్రభుత్వం వారు చెప్పొచ్చు, కొంచెం గాలి ఎక్కువ వేయచ్చు, పిడుగులు పడవచ్చు అని దేవుని జ్ఞానం పొందుకునే వారిని. కానీ దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు నీకు కాదు కదా, నీ ఇంట్లో ఎవరికి కూడా తెలీదు ఆ ఉగ్రత ఎలాగొస్తుందో. అందుకే యేసయ్య అంటున్నారు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు కూడా ఏడవండి. యవనస్తులు లేకుండా చెయ్యాలని వాడు కంకణం కట్టుకుని ఉన్నాడు. మన బిడ్డలు మంచి వాళ్ళే, చెప్పాను కదండి, ఆనందించారు లాంటి వాళ్ళే. కానీ చెప్పి పంపించారు మనము, అమ్మ అన్నయ్య అన్నా సరే ఎక్కువగా మాట్లాడద్దాము, లోకము మంచిది కాదా. మరి తల్లిదండ్రులు బాధ్యత అది. పంపేస్తున్నాము చక్కగా, వాడికి అన్న కొనేస్తున్నాము, వాడన్న బ్యాగ్ కొనేస్తున్నాము కాదు. అన్నయ్య అయినా సరే లిమిట్గా మాట్లాడాలమ్మా, ఎక్కువ వద్దు. అది తల్లిదండ్రులకి బాధ్యత. ఇది సన్నిధికి వచ్చేస్తున్నామా, మా బిడ్డలు చాలా సండే స్కూల్ ఉంటున్నారా అంటే కాదు. తల్లిదండ్రులుగా కూడా మీ బాధ్యత ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసయ్య ఉన్నారు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన నేర్పించండి. ఏం నేర్పాలంటమ్మా? ప్రార్థన చేయకు. అమ్మా నీ ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేసేస్తాను కాదు. అమ్మ ప్రభు దగ్గర కుటుంబంగా ప్రార్థన చేసుకుందాం అమ్మా అని బతులాడుకోవాలి. ఎందుకంటే బిడ్డలకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. కానీ తల్లిదండ్రులకి ఏం చేయాలంటే రామాచరణ ప్రార్థన చేసుకుందామమ్మా. మన నాన్నగారిని కాపాడతారు, మిమ్మల్ని కాపాడతారు, కుటుంబాన్ని కాపాడతారా. మన తల్లిదండ్రులు ఏం చేయాలి? చిన్నప్పుడు చూడండి, అన్నం తినకపోతే ఏం చేస్తావు? సందమామ రావే అన్నమా. నిజంగా రాదు అది. కానీ వీడి ప్లేట్లో అన్నం ఉందా? తినేసిపోడు. అలాగే బిడ్డలు సహకరించకపోయిన తల్లిదండ్రులు ఏం చేయాలి? రోదన నేర్పించాలి. ఏం నేర్పాలి? ప్రార్థన చేయడం నేర్పించాలి. వెళ్తున్నాం కదా ఆదివారం, వెళ్తున్నాం కదా మంగళవారం కాదు. మన బిడ్డలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి. నీవే నేర్పించకపోతే, నీ మొఖాలు వంగపోతే పిల్లల మొఖాలు వంగవు. దేవుడికి మహిమ కలిగిన గాక. రోదన చేయాలి. పసిపిల్లలు లేకుండా, ఎవరు లేకుండా రాజమార్గంలో చేయాలి. పడాలంటే ఏం చేయాలంటే మన బిడ్డలో మన కుటుంబం ఏం చేయాలి? రోదన చేయాలి. ఆ రోదన ఎప్పుడు వెళ్తాడయ్యా అని అంటే చూడండి, సామెతల గ్రంథము త్వరగా ఆ రోదన ఎప్పుడు వెళ్తాడయ్యా అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దలేడు, అవి ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడు నా జీవితం ఇంతే ప్రభా, నేను నమ్ముకున్నా, నీకు నచ్చినట్టుగా నేను జీవించాను, నా జీవితం నా ఇష్టము అనుకున్న వాడు వద్దెళ్ళకపోతే ఇక్కడ విశ్రాంతి రాదు. ఇక్కడ యేసయ్య చాలా చక్కగా రాయించారు. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దెళ్ళాడు, అవి ఒప్పుకుని ఇప్పుడైనా విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? కనికరాన్ని పొందును. ఆ కనికరమే విశ్రాంతి అండి. ఆ కనికరమే మన కుటుంబంలో శాంతి. ఆ కనికరమే మన కుటుంబాలకు రక్షణ. దేవుడికి మహిమ కలుగును గాక. వస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నా ఒక శిక్షకులు మానండి, నా పాపం మాను, నా పాపసుకులు మాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనుకుంటే ప్రభు అంటున్నారు, ఈ కుటుంబంలోకి విశ్రాంతి రాదు. దేవుడికి మహిమ కలుగును గాక. 5వ మాటకు చూసుకుని ముగించుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం.
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత స్వయంగా యేసయ్య మాట్లాడుతూ ఉంటుంటే ఏమన్నాడు తండ్రి అక్కడ? నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. చదవమది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. కానీ ఎంతమంది జీవితాలు రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నారా అంటే లేదండి. లోకంలో ఉన్న వారికి తెలియదు పాపము. లోకంలో యేసుప్రభు అంటే సొంత రక్షకుడు అంగీకరించే వారికి తెలియదు. ఏంటంటే అటు మమ్మల్ని పరుగులు పెడతారు. ఎందుకంటే ఇంకా సంపూర్ణంగా దేవుడు అంటే తెలియదు, దేవుడు అటువంటి వారికి తెలియదు, దేవుడు ఉపదేశం తెలియదు కనుక ఎక్కడేదంటే అక్కడ పరిగెడతారు. పాపం మాయ తెలియని బిడ్డలు. వీరి కుటుంబాలు బాగా చేసుకోవాలని, వీరి కుటుంబాల్లో ఉన్న దేవత పోవాలని పాపం ఎవరేదంటే అది చేస్తూ ఉంటారు. వారి జీవితంలో డబ్బులు లేకపోయినా అప్పు చేసుకుంటారు. ఎందుకంటే వారికి ప్రభువు అంటేనే తెలీదు. కానీ తెలిసిన నీవు నేను రక్షించబడిన నీవు నేను నాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. ఎంతమంది చేస్తున్నామంటారు? యేసయ్య నమ్ముకున్నాము కానీ ఎక్కడ అభిషేకం చూసినా మనమే, ఎక్కడ స్వస్థపడు చూసినా మనమే, అక్కడెక్కడైతే జరుగుతుందంటే అక్కడ మనమే తప్ప ప్రభు దగ్గర ఒక అరగంట సేపు రహస్యమైన తండ్రి దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర తొలుపంటే హృదయం అనేటువంటి ఈ తొలుపులు వేసుకుని ఏకాంతంగా ప్రార్థన చేయగలిగినటువంటి హృదయాలు ఎన్ని ఉన్నాయో ప్రభు అడుగుతూ ఉన్నారు. తిరుగుతున్నారు అటు ఇటుని. అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది అని. అది ఎవరికంటే యేసుప్రభు అంటే పాపం తెలియదు కనుక వారికి. నా తల్లి తిరిగేదండి ఒకప్పుడు. మా లాస్ట్ మా అక్కకి పెళ్లి చేయడానికి ఎవరు ఏదో చెబుతుంది చేసింది నా తల్లి. ఏమండి పాప అద్దరు తిరగడానికి తెలియలేదు, అద్దరు తిరగడానికి తెలియలేదు. ఏమండి అద్దరు తిరగడానికి కూడా తెలియదు. అమ్మ పలానా పూజ చేయించాలి, దోషం ఉంది అంటే రాత్రి 1 గంట 2 గంటలకు వెళ్ళి పూజ చేయించేదండి. ఏదో ఒక గంట విముక్తి అవ్వాలి అంటే పెళ్ళి అవ్వాలి అని నా తల్లి ఏదంటే అది. మన కుక్కడగొత్తానికి మునుపులకి సరిద్దులో సుబ్బారాయుడు స్వామి గుడి ఉంది. ఎవరు చెప్పారంటే అమ్మ ఈ పాపకి నాగదోషం ఉంది, మా లాస్ట్ చిన్నక్కడికి కొంచెం మ్యారేజ్ అయినప్పుడు చాలా తిప్పలు పడ్డది నా తల్లి. మా ముగ్గురక్కడికి పర్లేదు కానీ మా 4 అక్కడికి వచ్చినప్పటికి సుఖ చూసింది. ఎందుకంటే అప్పటి వరకు మేము దేద్దులం కాదు, 10 ఎకరాలు రైతు అన్నగారు 10 మందికి పెట్టించేయే, ఎప్పుడెక్కడ సాగు చేయి కాదు. కానీ వద్దులోకి మొత్తం కొంచెం తోరణం అయిపోయింది అంతే. ఎప్పుడు 10 మంది తింటానే ఉండేవారంట. మా కుటుంబ సభ్యులు కాదు, బయట వాళ్ళు. రేషన్కి వస్తే డబ్బులు లేవో పట్టుకెళ్ళని ఎవరంట. లాస్ట్ ఏమైందంటే తగ్గమిగలు అయిపోయింది. వాళ్ళ బళ్ళు అలా అవుతుంటారు చూసారా, అలాగ అయిపోతులోకి ఏదోలోకి మా అక్కకి పెళ్లి చేయాలని మా అమ్మ చాలా తపన చెందేది. అయితే మీ ఒక దేవుడు నమ్ముకోలేనటువంటి అప్పుడు మన తల్లికి దేవుడు అంటే తెలియదు కనుక ఎవరో చెప్పారంట, అమ్మ మీ బిడ్డకి నాగదోషం ఉంది అందుకే పెళ్ళి అవ్వట్లేదు అంటే మనం వెళ్తుంటే ఉప్పలగొత్తానికి మునుపులకి మయ్యంలోని సుబ్బారాయుడు చెరువు దగ్గరే ఒక గుడి ఉన్నదండి. 2 గంటలకు తీసుకెళ్ళమన్నారంట. మధ్యాహ్నం 2 గంటలకు కాదు, తెల్లవారుజామునే. ఇప్పుడు లైట్లు ఉన్నాయి, అప్పుడు ఏదో బిడ్డ తీసుకెళ్ళి బతిమాతేలా వెళ్ళేదా. మరి ఆ టైంలో ఇళ్ళకెళ్ళేది నాకు తెలియదు. ఎందుకంటే మాటల పేర్లు నాకు పెద్ద తెలియదు. 3-4 రకాల తర్వాత మళ్ళీ 2 అన్నయ్య తర్వాత నేను కనుక వీళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు నాకు పెద్ద తెలియదు. కానీ మళ్ళీ లాస్ట్ అక్క పిల్లలకి కొంచెం వీళ్ళు గర్భి చదవడం అదేనా పొద్దుగానే తప్ప పెద్ద ఏమి నా భుజాల మీద మోసే అంత అనుభవం నాకు అప్పుడు లేదు. అయితే మొత్తం మీద చెప్తే మరి ఎలాగెళ్ళిన తప్పులో నాకు తెలియదు. కానీ అక్కడికి కూడా 2ంటికి వెళ్ళి ఏయో ఇచ్చి ఆ దోషాన్ని తప్పించి ప్రభువాడు అక్కడ కూడా దండం పెట్టుకొచ్చింది. అయినా పెళ్ళి అవ్వలేదు. మళ్ళా వేరేగా చెప్పారు. అన్నీ చేసిందండి నా తల్లి. చేసిన ఏ ఫలితం లేదు. మీలాంటి అమ్మ చెప్పిందంట, అమ్మా పేరు గట ఒక 7 వారాలు రామ్మా, ఏదంటే అది చేసావు కదమ్మా, ఏదంటే అది తిరిగావు కదమ్మా, ఏదంటే పెరిగేటావు కదమ్మా. పైగా మా అమ్మ ఏమన్నంటే నేను చర్చికి రమ్మంటే లేదంటే మాకు 3 ఏళ్ళు ఉన్నాను లేదంటే నిజమే. ఎందుకంటే మేము 10 మందికి 3
చనిపోయారు చిన్నతనంలోనే, 2 కవలలు 1 సింగిల్ కానీ. అయితే ముగ్గురిని కూడా మా తల్లి ఏం చేసిందంటే బ్రతికిచ్చింది. మీ అందరికి కూడా తెలిసింది, కొత్త విషయమే కాదు. అయితే నా తల్లి కదంటే నేను రాను, మాకు 3 ఏళ్ళు ఉన్నారు కదంట. అయినా సరే మొత్తం మీద పొట్టెట్టు మొత్తం మీద రామ్మ, ఆ బిడ్డకి పెళ్ళి అవుతుందమ్మా, దేవుడు గొప్ప కార్యం చేస్తారమ్మా అని అనగా మొత్తం మీద ఇప్పుడంటే ఇక మీరు రావడానికి స్వేచ్ఛ ఉందండి. అప్పుడు మా నాన్నగారిని కాదని, లేకపోతే ఇక్కడ కొంతమంది పెద్ద తరగతి కాదని మా తల్లి అడిగి పెట్టడం ఉండేది కాదు. ఇప్పుడైతే నాకు గల్లు మరి అమలుతుందో తెలియదు, కొంతమంది బిడ్డలు నడుతున్నారో తెలియదు. అప్పుడు గడప దాడితే కనీసం పట్టాలు కూడా మోగి కదంటండి. ఏమా నాకు తెలియదు, పెద్ద చెప్తే తెలిసింది. గడప అడుగు తాడితే గదుగులాడితే కూడా ఇంట్లోని మామగారికి కానీ బావగారికి కానీ పెద్దలు ఎవరికి వాళ్ళకి వినపడకూడదంటండి. ఇప్పుడా రోడ్డు మీద గంగిరెద్దికి చిన్న బిడ్డలకి సంబంధం లేనే గల్లు తినమంటారు లేదు అంటే అప్పుడు పరిస్థితులు అటువంటి. ఆ పరిస్థితిలో నా తల్లి పేరూరుపేట వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను 1 వారం. పైగా ఏమైనా డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు. కొంత దగ్గర నడిచింది, కొంత దగ్గర మళ్ళా ఎవరు చిన్నలో లేకపోతే కొబ్బరికి అమ్ముకున్నాం. అప్పుడంటే ఎక్కి దిగితే ₹10 టికెట్లు. ఆ టైంలో అలాగే వెళ్ళి ఎల్లగా టైం చేయడం అపోస్తులు పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ప్రార్థన చేయగా మొత్తం మీద దేవుడు మహాకృపను బట్టి లాస్ట్ అక్కడికి పెళ్ళి అవడానికి ప్రభుత్వం చూపించారు. తప్పకుండా చేశాను మనం మాట్లాడాలి ఏమండి. కొన్ని అవగాహన పెళ్ళి అయ్యింది, అక్కడితో చాలా సంతోషం అనుకోండి. పిల్లలు పుట్టడం లేట్ అవుతూ ఉంది. ఎవరు అన్నారంట పిల్లలు పుట్టరు అన్నారంటండి. అంటే అవతల వ్యక్తి కరెక్ట్ కాదు, మీ పిల్ల మంచిదా వచ్చు కానీ పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నారంట. అయితే నా తల్లి నువ్వు అన్యాయస్తుడువా, నువ్వు దుర్మార్గుడువా అనలేదండి నా తల్లి. ప్రభువా నీ దగ్గరకు వచ్చాక నాకు కుటుంబంలో ఒక కార్యం చేశావు, వాళ్ళు కూడా గర్భం తెరిచి ఎవరైతే సంతానము ఉండదని అంటున్నారో వాళ్ళు నోరు మూయించగలిగితే దేవుడు నువ్వు అని ప్రార్థన చేసుకోవడం పట్టిందంటే మళ్ళా వెళ్ళగా కొన్నాళ్ళకి మళ్ళీ ఒక అమ్మాయిని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరో అబ్బాయిని ఇచ్చాడు. వారికి పెళ్ళి పెద్ద పాపకి పెళ్ళి అయిపోయింది, మా మేనగోళ్ళకి అమ్మాయి అబ్బాయి కూడా. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు నా తల్లి వెళ్ళాలంటే చాలా వేదన, చాలా బాధ. కొడుకు మార్చుకుని ఏమంటే రోగం చేసింది. ఆ రోజుల్లో నా తల్లి ఏం చేసింది? రోగం చేసింది. ప్రభు చెప్పినట్టుగా ఏం చేసిందంటే పేరూరుపేట వెళ్ళి సన్నిధిలో ఏడ్చింది. అయ్యా నా కుటుంబాన్ని కట్టు, నా బిడ్డలు కట్టు అంది. నా తల్లి లేకపోయినా ఆ రోదన మా మీద నిత్యం పనిచేస్తున్న తప్పటి కొట్టేసాను. 9% ప్రార్థించడం లేకపోవచ్చు కానీ ఆ ప్రార్థన బిడ్డల మీద ఉంటూనే ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. వెనక స్వేచ్ఛగా ఆరోగ్యంగా ఆయన కృపతో నిలబడమంటే ఆస్తి పాస్తులు కాదండి, వెండి బంగారాలు కాదు. కనీసం ₹100 పెట్టి ఎవరన్నా మమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్ళమన్నా కూడా తీసుకెళ్ళి బతుకులు కాదు. కానీ ఎలా నాడు నా తండ్రి చేసిన మంచి కార్యాలు, నా తల్లి చేసిన ప్రార్థన ఈ రోజున మా 3 అన్నదమ్ములు 10 మందికి పెట్టేలా చేసిన తప్ప 10 మంది దగ్గర సాటుగా చేయలేదు. నా యేసయ్య ఎట్టపడగొట్టేశాను. హల్లెలూయా. నువ్వు చేస్తున్న రోదన, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న ఈ జ్ఞాపన నా యేసయ్య ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. మనమైతే అనుకోవాలంగా బతి చేయొచ్చు కానీ మన యేసయ్య అనుకోవాలించేవాడు కానీ అది ఎప్పుడు కూడా ఆయన బిడ్డలకి ఏదో చేయాలని చూసేవాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళు తీసినా తగ్గుతాయంటారా? అంటే సముద్రాన్ని సృష్టించిన వాడే ఆ సముద్రంలో నీళ్ళని తగ్గించలేవు కదా. అటువంటి సముద్రాన్ని సృష్టికర్త అయిన దేవుడు ప్రేమకి ఎంత ఉంటుందంటారు? దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఆ ప్రేమను మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేసి చూసుకుంటున్నాం. నాకు వాక్యం తెలుసు, నాకు పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు అనుకుంటున్నాము కానీ అయ్యో దేవుడికి నచ్చినటువంటి భక్తి చేస్తున్నాము లేదా? నేను ఇంకా ఎందుకు నా కుటుంబంలో విశ్రాంతి లేదు? వాక్యాలన్నీ అబద్ధమా? ఈ వాక్యంలో మనకు దేవుడు ఉన్నాడా లేదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన లోపల మాత్రం మనం ఏం చేస్తామంటే కప్పేసుకుంటాం. ఇక్కడ అదే చెప్తున్నాడు సొలొమోను రాజు గారు, ఒక కుమారుడు అతిక్రమణ దాచిపెట్టేవాడు వృద్ధుల ఒప్పుకుని ఏం చేయాలంట? విడిచిపెట్టాలండి.
ఏదో అతిక్రమం ఉండదు. ఇక నిలబడిన నేనే పరిశుద్ధుని కాదు. ఏదో అతిక్రమం ఉండదు. ప్రభు దగ్గర ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మా నాన్నగారు కాశీ వెళ్ళారు. మా నాన్న చాలా పెద్ద పనులు, ఇంకా ఎవరు కూడా వెళ్ళి ఉండరు. మొత్తం పుట్ట పెద్ద అన్ని తిరిగేశారు. మరి చాలామంది ఎల్లోళ్ళు మా పిల్లలు అడిగారు, తాతయ్య మరి కాశీ యాత్ర విడిచిపెట్టేస్తారు కదా, నువ్వేం విడిచిపెట్టావంటే ఏం విడిచిపెట్టలేదమ్మా అన్నాను. ఎందుకు అడిగారంటే చుట్ట కాల్చేవారు మా నాన్నగారు. మరి అక్కడికి ఎల్లోళ్ళు ఏదో విడిచిపెట్టేస్తారు కదా తాతయ్య, చుట్ట విడిచిపెట్టి వచ్చేలేదని అడిగారు. ఎల్లో విడిచిపెట్టి రాలేదండి. ఆయన లాస్ట్ వరకు పార్టీస్ తీసుకున్నా లాస్ట్ వరకు కూడా కాలుస్తూనే ఉన్నారు. కానీ యేసయ్య అడుగుతూ ఉన్నారు, అతిక్రమ దాచిపెట్టేవాడు వృద్ధులను ఒప్పుకోవాలి. ఏదుందో అది చిన్నదా పెద్దదా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనప్పుడు ఉపవాసుకున్నారు ఏం చేయాలంటే ఒప్పుకున్నాడు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. పెద్ద పెద్ద తప్పుదల కలదండి. మన పక్క వారిని ప్రేమించలేకపోతున్నాము, అది అతిక్రమమే. మన సహోదరులకు చూడలేకపోతున్నాము, అది అతిక్రమమే. మన పక్కనే ఉంటారు లేనటువంటి వారు, వారిని ప్రేమించలేకపోతున్నాము, అది అతిక్రమమే. ఎంత వండుకున్నా అవసరం మిగిలితే 4 రోజులు పిచ్చులు పెట్టి తినేస్తాము, అది అతిక్రమమే. లేని వరకు కూడా మనం ఏం చేయాలి? కొద్దిగా పెట్టుకోవాలి. ఎంత వచ్చే ప్రభు ఇచ్చే ప్రభు ఇచ్చింది మనం ఏం చేయాలి? 10 మందికి పంచుకోవాలి. ఏదో ముసలమ్మ వస్తుంది కూర్చుంటుంది, అమ్మ ఏమైనా తింటావు అనాలి. లేకపోతే అది అతిక్రమమే. యేసయ్య నమ్ముకున్నాను, చాలా ప్రార్థన చేస్తాను, చాలా ఆరాధన చేస్తానంటే కాదు. నీ వంతు నువ్వేం చేయాలి? ధర్మ కార్యాలు కూడా చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కరోనా టైంలో దైవజనులు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి చేయడానికి లేదు. ఆ టైంలో కూడా శాంతరాజు గారు అనేక మందికి కిట్లు ఇచ్చారు. ఆయనకి ఎక్కడ లేదు, ఎవరు ప్రార్థన చేసుకోవడానికి లేదు. ఒక ఎంతమన్నా కూడా రావద్దు బాబు అని చెప్పి పరిస్థితులు కూడా కొంతమందికి కిట్లు ఇచ్చారు ఆయన. అది మంచి పని చెడ్డ పని? ఒక చేయకపోతే అది అతిక్రమమే. ఒకవేళ ఆయన చేసినా నేనంత సేవ చేసినా అతిక్రమం అండి. కరోనా టైంలో నేను కూడా నా వంతు నేను కొంతమందికి సహాయం చేశాను. ఎలాగంటే నా దగ్గర ఉండి కాదు, అప్పుడు కొంతమంది ఇస్తే లేని వారికి ఇవ్వండి అంటే వారు ఇచ్చిన డబ్బులతో నేను కొనుక్కుని పట్టుకుని వెళ్ళి కొంతమందికి ఇవ్వడానికి ప్రభు కృప చూపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చేయలేప్పుడు మనం అనుకుంటాం ఏం చేసేస్తున్నాం, అతిక్రమం పాపం అంటారండి అనుకోవచ్చు. ప్రభువులోకి ఏది మనము చేయలేకపోయిన ప్రతిదీ కూడా ప్రభు దృష్టి ఏంటి? అతిక్రమమే. ఆ అతిక్రమం విడిచిపెట్టాలి. అయ్యో ప్రేమ చూపిస్తున్నామా లేదా, ప్రేమ కలిగి జీవిస్తున్నామా లేదా, మన మాటలు ఎలాగుంటున్నాయి, మన చూపులు ఎలాగుంటున్నాయి అనేది ప్రతిదీ కూడా ప్రవర్తనండి. దేవుడికి మహిమ కలుగును గాక. మన ఒక ఆయన అంటున్నాడు, నేను చాలా కానికిస్తాను అంటున్నాను చర్చికి. నువ్వు ఎంత కానికిచ్చినా నా యేసయ్య కొనలేవు. నీ డబ్బు నీకు గొప్ప అవ్వచ్చు, నీ బంగారం నీకు గొప్ప అవ్వచ్చు, కానీ నా యేసయ్యకి కావాల్సిన ప్రేమ యేసు ప్రభు నమ్మరులే కాదు, నమ్మరులు కూడా చచ్చిన 10 హౌస్ అయినా మన అమరపురం వెంకటేశ్వర స్వామికి జనరేటర్ ఇచ్చారు 13 లక్షలు పెట్టి. గోల్డ్ నువ్విచ్చేదంతా 13 లక్షలు పెట్టి జనరేటర్ ఇచ్చారు చచ్చిన 10 హౌస్. అంటే నా యేసయ్య నువ్వు డబ్బు పెట్టి కొనలేవు. ఎప్పుడేం చేయలే. కారికి భాగిస్తున్నానండి, సన్నిధికి ఎప్పుడు వచ్చినా పర్లేదు, నేను మాట వినకపోయిన పర్లేదు, అని చెప్పినట్టు వినకపోయిన పర్లేదు, దశ భాగిస్తున్నానండి, తోడుకోడు కూడా వస్తున్నానండి, పిడికిలు తీస్తున్నానండి. ఇవన్నీ పనికిరావండి యేసయ్యకి. ఇవన్నీ పనికిరావు. నీ ప్రవర్తన అంతా నీ జాగ్రత్తగా చూసుకో. బలవర్పించుడు కంటే మాట వినుట చేస్తామా? అదే కానికి కానీ కావాలంటే 7 కోట్ల నుంచి పట్టేస్తే నాకు కొంచెం 2-3 వేలు వచ్చును. కానీ నా యేసయ్యకి కావాల్సింది అది కాదు. నీ మనసు నా మనసు కావాలి. ముందు యేసయ్యకి ముందు కావాల్సిన డబ్బు కాదండి, నువ్వు ఇచ్చే పిడికిలి బియ్యం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే పిడికిలి బియ్యం ఇచ్చేస్తున్నాను కదా, తొడుకొడు ఇచ్చేస్తున్నాను కదా. నోను అది ఇప్పుడు పెద్దలు పెట్టి తప్ప ఆయన యేసయ్య నీ ముందు అడిగింది కాదు. నీ హృదయమే ఆయనకి నిజమైన కానుక, నీ ప్రవర్తన నిజమైన కానుక, నీ నడక యథార్థమైన కానుక. ఆయన అవసరమైతే ఎదవరం 2 కాయిన్లు వేసిందండి. ఆమె ధనవంతుడన్న దేవుడు ఉన్నవాళ్ళు లక్షలు ఇచ్చి వేసి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కాదు, లేకపోతే సరే ఆమె వేసింది అన్నాడు. అంటే దాంట్లో ఏంటంటే నీ యథార్థమైన మనసు, ఆ తగ్గింపు మనసు ఆ యేసు ప్రభువుకి ఇస్తే అదే యేసయ్యకి కావాలి. కడవరి దినాల్లో
నీ బరువు కోరి వల్ల వేరేగా ఉండొచ్చు, నీ అర్పణ కోరి వల్ల వేరేగా ఉండొచ్చు, కానీ అయ్యేసే నీకు బలి అయిపోయాడు. నీ కొరకు నా కొరకు బలి తీసుకునే దేవుడు కాదైనా ఇన్ని వాక్యాలు ఇదేదో ఏదో ఏదో అనుకుంటూ కాలయాపన చేసుకుంటే అది ఎంత మాత్రం మన కుటుంబాలుగా కానీ మన క్షేమము కాదు. అది కూడా అతిక్రమం అండి. మా సన్నిధిలో నేనే ఫలానికి ఆలకిస్తానంటారు ఒక్కొక్కరు. అది అతిక్రమమే. నువ్వు ఇవ్వటానికి నువ్వెవడు అంటే నేనెవడనే. ఆ మహానుభావుడు కలగ చేస్తున్నాడు. ఆ మహానుభావుడు చేతులు ఆరోగ్యం ఉంచాడు కనుక, సంపాదించుకునే కృప ఆయన ఇచ్చాడు కనుక ఆయనకి ఇచ్చిన దాంట్లో దశభాగం ఇస్తున్నావు. అంతేగాని తిన్న తిండిని బట్టి నువ్వు వెళ్ళేటువంటి రాకపోకల్లో ఆయన తోడు లేకపోతే ఏమీ కూడా చేయలేము. అది గర్వమే. నువ్వు నీవు ఇచ్చేవయ్యా, దాంట్లో నేను నీకు ఇచ్చాను, ఇదంతా బాబయ్యా, అది ఈ వివేకము. అంతేగాని మా సన్నిధులు నీకు చాలా ఇస్తారండి. అది నీకు గొప్ప అవ్వచ్చు, నా ఏసే గొప్ప కాదు. హాస్పిటల్ కూడా పోతారు, లక్షలు లక్షలు హాస్పిటల్ కూడా పోతున్నారు. ఈ లోపల కానీ 3 సార్లు చదవండి బైబిల్. ఎన్నిసార్లమ్మా? 3 సార్లు. నేను చెప్పాను, అయ్యా ఎలక్షన్కి మనం డబ్బులు తీసుకోకూడదు అయ్యా. నువ్వు ఎవరికి ఓటు నమ్మండి, మన యథార్థత. మీరు ఎవరికి మీ ఇష్టం, కానీ డబ్బులు తీసుకోకూడదు అంటే ఏసీ వాళ్ళకి తీసుకొచ్చి పర్లేదని చెప్పాడు నాకు ఆయన. నేను ఎవరికి వేస్తున్నానో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి తప్పు లేదన్నాడు. 22వ తారీఖున మొదలైన సభల రోజు ఫోన్ చేశాను. అన్నయ్య గారు అవుతాడైనా రండి అన్నాను. తొడుపులో ఉన్నాం, మీ వద్దు హాస్పిటల్లో పెట్టామన్నాడు. నీరు ఇన్ఫెక్షన్ అయింది, ఇప్పటికి 60,000 అయింది, ప్రార్థన చేయించి అంటున్నాడు. నా ఏసై అన్యాయస్తుడు కదండి, అన్యాయస్తుడు కదైనా 3 సార్లు చదివాడంట. ఎందుకు చదివాడో నాకు అర్థం అవ్వలేదు. యథార్థం మీరు నమ్మండి మానండి. పైకి చెప్పేసాడైనా నేను తీసుకున్నాను, ఎవరికైతే చేస్తాను ఆ దగ్గర తీసేసుకున్నా చెప్పాడు. ఇప్పటికి 60,000 అయిందంట, రాజమండ్రిలో 5,000 అయిందంట, ఇంకో చోట 15,000 అయిందంట. ఇంకా ఒక స్థితికి రాలేదు. అవసరం మీకు ఎక్కడో సొంత చెప్తా, నాకు భయం ఏమీ లేదు. దేవుడికి మహిమ కలుగును కాక. నువ్వు 30 సార్లు బైబిల్ చదువు, 360 ఉపవాసాలు ఉండు. నీలో యథార్థత లేకపోతే నా యేసయ్య ఇలాగొచ్చింది, నీళ్ళు సొమ్ము నీళ్ళదే, పాల సొమ్ము పాలదే. దేవుడికి మహిమ కలుగును కాక. నువ్వు ఏ విషయంలో అతిక్రమం చేస్తున్నా నా యేసయ్య దగ్గర ఈ రోజు ఒప్పుకుని విడిచిపెట్టి రహస్యమైన తండ్రికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య చూచుచున్న తండ్రి నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆ ఫలము కావాలంటే మనమందరము ఈ రోజు నుంచి అయినా ఏం చేయాలంటే, అయ్యా విశ్రాంతి నాకు కావాలి, నీ విశ్రాంతి కావాలని ఎదురు చూస్తూ ఉన్నానని ఒక మంచి తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. మోకాలు ఇవ్వండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎన్నాళ్ళు ఏదో భక్తి చేస్తున్నా నా ప్రేమతో బ్రతికేసేవేమో, ఒకవేళ ఏదో నేను నాకు రసపాదని బాగా ఇచ్చేస్తున్నాను గర్వంగా నీలో ఉందేమో. కానీ నువ్వు సరి చేసుకోవాల్సింది చాలా ఉంది, నువ్వు వేడవలసింది చాలా ఉంది. ఏ విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నావు, ఏ విషయంలో దేవుడికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వలేకపోతూ ఉన్నావు, ఏ విషయంలో దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా ఏసి ఎదుట ఏమీ కాదు. కానీ ఈ రోజైనా సంపూర్ణంగా అయ్యా నీకు నేను లోపడతాను ప్రభువా. ఎన్నాళ్ళు నా కోసం నేను ఏడవలేదు, నా బిడ్డల కొరకు ఏడవలేదు, కానీ లోపల కొన్ని చూసి ఏడ్చాను ప్రభువా, పనికి రాని కొరకు ఏడ్చాను ప్రభువా. ఈ రోజు చాలా సూటిగా మాట్లాడావు ప్రభువా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దగ్గర నా దగ్గర విశ్రాంతిని ఇస్తానని మాట్లాడావు కదా ప్రభువా. ఆ విశ్రాంతి నాకు కావాలయ్యా. అయ్యా లోకం ఇచ్చిన విశ్రాంతి అయితే ఉండదు ప్రభువా. అయ్యా నా బంధువులు ఇచ్చిన విశ్రాంతి అయితే నాకు ఉండదు ప్రభువా. అయ్యా నీ విశ్రాంతి నాకు కావాలయ్యా, అయ్యా నీ విశ్రాంతి నాకు కావాలయ్యా. అడిగిదామా చిన్న మాట, అడిగిదామా? నా యేసయ్య ఎవ్వరు విడిచిపెట్టే దేవుడు కదమ్మా. ఏ చింతతో ఉన్నావు, ఏ విశ్రాంతి లేకుండా ఉన్నావు, ఎన్నాళ్ళ నుంచి ప్రభువుని నమ్ముకున్నావు కానీ నీ కుటుంబం విశ్రాంతి లేదేమో. కానీ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతావా? యేసయ్య నేను నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు కానీ వాక్యాలు వింటూ ఉన్నాను, చదువుతున్నాను, కానీ నాకు ఎంతవరకు విశ్రాంతి లేదయ్యా. విశ్రాంతి నా బిడ్డల వల్ల లేదయ్యా, నా భర్త వల్ల లేదయ్యా, నా భార్య వల్ల లేదయ్యా, నా కుటుంబం వల్ల లేదయ్యా. ఏ విషయంలో ఫెయిల్ అయిపోయావు? అతిక్రమం దాచిపెట్టి కూడా జనాలు ఒప్పుకుని విడిచిపెడదాం, ఒప్పుకుందాం. అయ్యో నేను కార్యకర్తలని గర్వంతో ఉండిపోయావా? లేకపోతే నాకు పాటలు బాగా వచ్చని గర్వంతో ఉండిపోయావా? నేను సంఘంలో సీనియర్టీ అని గర్వంతో ఉండిపోయావా? ఆ సంఘానికి ఎలా పోతాను, సంఘమే కదని గర్వంతో ఉండిపోయావా? ఏ విషయంలో ఉన్నావు చిన్న ప్రార్థన చేసుకో. నా యేసయ్య ఎదుట ఒప్పుకో, నా యేసయ్య ఎదుట విడిచిపెట్టు, నా యేసయ్య విడిచిపెట్టు.
చాలా దుర్దినాలు మనం ఉన్నాం, భయంకరమైన దినాలు ఉన్నాం. రేపు ఏమి సంభవించిందో నీకు తెలియదు, నాకు తెలియదు. మన బిడ్డ భవిష్యత్తు ఏమైందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ కనిక్రమ కలిగిన తండ్రి నీ మీద నా మీద దృష్టి ఉంచుతున్నారు కనుక మోకాల మీద కొడతాము, చిన్న ప్రార్థన చేసుకుందాము, జోడించుదాము. ఎందుకంటే శ్రీలారా ఏదో మాట వినండి. అమ్మ మీతో చెప్తున్నాడమ్మ యేసయ్య, మీ బిడ్డల కొరకు ఏడ్చే రోజులమ్మా, మీ భర్త క్షేమకరంగా రావాలని మీరు ఏడ్చే రోజులమ్మా. ఆయన ఎంతో పని చేసుకుని వస్తారు. ప్రభువా నా భర్తకి ఏ లారీలట్టు రాకూడదయ్యా, తాగుమోతున్నట్టు రాకూడదయ్యా, నా భర్తని క్షేమంగా నువ్వు తీసుకురాని ఏడన్నా ప్రార్థన చేసావమ్మా. ఈ రోజు నుంచి నా ప్రార్థనలు నీవు నడవాలి. అయ్యో నీ బిడ్డలు క్యారేజీకి వెళ్తున్నారు, హై స్కూల్కి వెళ్తున్నారు. అయ్యా నా బిడ్డల మీద ఏ దుష్టుడు కొన్ని వేయకూడదయ్యా. అయ్యా నా బిడ్డల మీద ఏ విధంగా అపవాదికి కొన్ని వేయకూడదు ప్రభువా. అయ్యా స్నేహ రూపంలో కూడా మోసం చేయకూడదయ్యా, నా బిడ్డలు మోసపోకూడదయ్యా అని ఏనాడైనా ప్రార్థన చేసావా? అయ్యో నీ భక్తి ఎలా ఉంటుందో నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నావా? అయ్యా నా ప్రార్థన ఎలా ఉంటుందో, నా ప్రవర్తన ఎలా ఉంటుందో, అయ్యా నా దుర్మార్గమా నేను ఎలా బ్రతుకుతున్నా నీ సంగతులని ఏ రోజైనా నీవు సరి చేసుకుని ఏడ్చావా? నా యేసయ్య అడుగుతూ ఉన్నారు, నా యేసయ్య అడుగుతూ ఉన్నారు, నా యేసయ్య అడుగుతూ ఉన్నారు, నా యేసయ్య అడుగుతూ ఉన్నారు. అమ్మ మీ కొరకు చిన్న ప్రార్థన అమ్మ మీ కొరకు చిన్న ప్రార్థన, మీ బిడ్డల కొరకే నమ్మింది. యేసు ప్రభు మనం ప్రేమించి ఈ కొడుకుని ఇచ్చారు కదా, ఒక్కసారి మీ బిడ్డలని మీకు ఇచ్చిన మనవరాల్ని వేసేసి ఎదురు పెడతామా? లోపంలో నాయన మరణతోటి తిరుగుతూ ఉండమ్మా, కిటికీలు ఎక్కుతూ ఉండమ్మా, రకల వీధిలో ఎవరు లేకుండా చేయాలని చూస్తున్నాడమ్మా. కానీ మన యేసయ్య ఆ ఆటలు సాగినవాడు ఆ చేతుల్లో పెడదామా? యేసయ్య చేతుల్లో మన బిడ్డలు పెడదామా? మన కుటుంబాలు యేసయ్యకి అప్పచెప్పుకుందామా? మనల్ని యేసయ్యకి అప్పచెప్పుకుందామా? మోకాలు వేయండి, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కుక్కలు పీక కూడా చంపేస్తున్నాయి పిల్లల్ని, కుక్కలు పీకేస్తున్నాయి పిల్లల్ని, ఆ మూతులు పొడిచేస్తున్నాయి. అయ్యో ఎక్కడ శాంతి లేదు, అయ్యో ఎక్కడ సమాధానం లేదు. తేలితీగలు పుట్టి చచ్చిపోతున్నారు బెడ్లో, అయ్యో డింగిలో చచ్చిపోతున్నారు. ఇదంతా మరణతో గడిపనే. కానీ ఏసైకి అప్పచెప్తావా అమ్మా? నీ బిడ్డలు ఏసైకి అప్పచెప్తావా? ఏసై చేతులు మంచి అమ్మ, ప్రేమగా దేవుడు అమ్మా, నువ్వు ఇచ్చే ఏదో కోరే దేవుడు కదమ్మా. మహానుభావుడు నీ దుఃఖం నుంచి పట్టి బలము కూడా కోరలేదమ్మా, ఒక గంట కొడుతోక కూడా కోరలేదమ్మా. కానీ నిన్నే కోరాడమ్మా యేసయ్య. యేసయ్య నీ కుటుంబాన్ని కోరాడమ్మా. ఎందుకంటే ఆయన 5 చేతులు చెక్కుకున్నాడమ్మా మనల్ని, మన బిడ్డల్ని. అమ్మ నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడమ్మా. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చింది ఎవరైనా ఉన్నారా మీ లోకంలో? నీ కొరకు నా కొరకు ఏమవుతామని నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడమ్మా. ఏం సంబంధం ఉందమ్మా ఆయనకి మనకేని? ఏ సంబంధం ఉందమ్మా? లేదమ్మా. కానీ యేసయ్య కనికరం కలిగి దేవుడమ్మా. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదమ్మా. నీ కుటుంబము అర్ధాంతరంగా కీడులో పడడం ఆయనకి ఇష్టం లేదమ్మా. ఎంత ప్రేమ కలిగిన దేవుడమ్మా. ఇది మతం అనుకుంటున్నావు కానీ ఎప్పుడన్నా నా యేసయ్య నా కొరకు రక్తం కార్చమని ఎప్పుడన్నా అనుకున్నావమ్మా? ఇదేదో మతమే అనుకుని